హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నేను మీ కావ్య. ఈరోజు మన వీడియోలో నిజమైన అఘోరాలను, నాగసాధువులను 44 రోజుల పాటు పుణ్యస్నానాలు జరిగే మహాకుంభమేళకు ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అన్ని వివరాలు మా ఈ వీడియో ద్వారా మీకు నేను షేర్ చేస్తున్నాను. అందుకే మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం ఈ కుంభమేళ ప్రయాగ్రాజ్లో జరుగుతుందండి. ఈ కుంభమేళకు మన ఆంధ్ర నుంచి వీక్లీ ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉన్నాయి. అయితే స్పెషల్ ట్రైన్స్ 24 అవర్స్ కొంచెం డిలేగా అంటే లేటుగా నడుస్తున్నాయి. అయితే ఈ కుంభమేళకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ రిజర్వేషన్ చేయించుకునే వెళ్ళండి. ఫ్లైట్లు కూడా మనకి ఈ తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నుంచి 1 స్టాప్ ఫ్లైట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి కూడా ఫ్లైట్స్ అవైలబుల్గా ఉన్నాయి. చెక్ చేసుకోండి మరొక్కసారి. ప్రయాగ్రాజ్లో కొన్ని హోటల్స్ చాలా ఎక్కువ కాస్ట్లీగా ఉన్నాయి. రెంట్స్ కాస్ట్లీగా ఉన్నాయి. అయితే రైల్వే స్టేషన్కి బయట స్లీపింగ్ పాడ్స్ అని కొన్ని ఏర్పాట్లు గవర్నమెంట్ చేసింది, అందుబాటులో ఉన్నాయి. ఆ స్లీపింగ్ పాడ్స్లో 1 అవర్కి 1 పర్సన్కి 150 రూపీస్, అలాగే 24 అవర్స్కి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సాగర మథనంలో దేవతలకి, రాక్షసులకి అమృతం కోసం జరిగిన యుద్ధంలో ఈ అమృత కలశం నుంచి కొన్ని చుక్కలు భారతదేశంలో 4 ప్రదేశాల్లో పడ్డాయని, అవే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. ఆ ప్రాంతాల్లోనే కుంభమేళను నిర్వహిస్తూ ఉంటారు. అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకు ఒకసారి జరిగితే పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలాగే 12 సార్లు పూర్ణ కుంభమేళ జరిగితే అంటే 144 సంవత్సరములకు జరిగేదే ఈ మహాకుంభమేళగా చెప్తారు. ఈ 7 డేస్ స్పెషల్ డేస్లోనే చాలా విదేశాల నుంచి దగ్గర 120 దేశాల నుంచి టూరిస్టులు వస్తూ వెళ్తూ ఉంటారు ఈ స్పెషల్ డేస్లో. ఆ స్పెషల్ డేస్ అన్ని వివరాలు కూడాను నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. 13 జనవరిన పుష్ప పౌర్ణమి అని, 14 జనవరి మకర సంక్రాంతి, అలాగే 29 జనవరి పౌర్ణమి అమావాస్య అని, 3 ఫిబ్రవరి బసంతి పంచమి, 4 ఫిబ్రవరి అచ్చల సప్తవాని, 12 ఫిబ్రవరి మాఘ పౌర్ణమి, 26 ఫిబ్రవరి మహాశివరాత్రి. ఇలా ఇక్కడ ఈ 7 రోజులు మరిన్ని స్పెషల్ డేస్గా ఇక్కడ ఉత్సవాలు మరింత గణనీయంగా జరుగుతూ ఉంటాయండి. ఇంకా ఇక్కడ చూడవలసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. వాటిలో పాతాళపురి టెంపుల్, కోట. ఈ కోటలో అక్షయఘాట్ ప్రదేశము, అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అలాగే బడే హనుమాను, నాగవాసుకి టెంపుల్, 18వ జ్యోతిర్లింగమైన శక్తిపీఠము అలోపీదేవిని, అలాగే యూపీ ప్రభుత్వం కూడా కొన్ని ప్రత్యేక జ్యోతిర్లింగాలను ఇక్కడ నమూనాలుగా ఏర్పాటు చేసింది. ఇప్పుడు మీరు చూస్తుంది వీడియోలో అలోపీదేవి శక్తిపీఠం అండి. ఈ శక్తిపీఠంకి మనకి అమ్మవారు ఉయ్యాలలో ఉన్నట్టుగా ఉంటారు. ఇది నాగవాసుకి టెంపుల్. ఈ నాగవాసుకి టెంపుల్ కూడా ఎంతో ప్రత్యేకమైన స్థానం ఈ ప్రయాగ్రాజ్లో ఉంది. ఇక్కడ మనకి ఈ ప్రయాగ్రాజ్లోనే, ఈ పుణ్యనదుల్లోనే మనం ముఖ్యంగా త్రివేణి సంగమంని దర్శించుకుంటూ ఉంటాము. ఈ త్రివేణి సంగమంలో మనకి గంగా, యమున, సరస్వతి నదులు
కలిసి ప్రవహించే ప్లేస్నే త్రివేణి సంగమంగా చెప్తారు. ఈ త్రివేణి సంగమంకి మనం వెళ్ళటానికి బోట్స్ ద్వారా అవైలబుల్గా ఉంటాయి. ఈ బోట్స్ ఒక్కొక్కరికి కూడాను 150 నుంచి 300 వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ యమున గంగా నదులు కూడాను మనకి కలిసే ప్రదేశము మనకి చాలా చక్కగా కనిపిస్తుంది. కానీ సరస్వతీ నది మాత్రము అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందంట. అంటే భూగర్భంలో సరస్వతీ నది ప్రవహిస్తూ ఉంటుందని, అది మనకి కనిపించదని, ఆ మూడు కలిసే ఒక ప్లేస్నే త్రివేణి సంగమం అని, అక్కడికి వెళ్ళి మనం మన పెద్దవాళ్ళకి పిండ ప్రదానాలు చేసినప్పుడు అక్కడికి వెళ్ళి వదులుకుంటారని, అలాగే ఆ త్రివేణి సంగమం వాటర్ని మనము ఇంటికి తెచ్చుకొని మనము కొన్ని ఇంట్లో జరుపుకునే కొన్ని ముఖ్యమైన పర్వదినాల్లో ఆ వాటర్ని చల్లుకోవాలి అని అక్కడ పురోహితులు పండితులు చెప్తూ ఉన్నారండి. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ మహాకుంభమేళకు వెళ్ళినప్పుడు ఇక్కడ మనం నాగసాధువుల్ని, అఘోరాలను, బాబాలను, ఇంకా ఈ పుణ్యనదుల స్నానాలు అన్నిటిని కూడాను మనం ఇక్కడ చక్కగా ఆచరించి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా వీడియోస్ని తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే బడే హనుమాన్ టెంపుల్ అండి. ఇక్కడ స్వామివారు నిత్యము పవలింపు సేవలోనే మనకి కనిపిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ స్వామివారు మనకి చూడటానికి చాలా పెద్ద విగ్రహము, అలాగే నిద్రాన పడుకొని ఉన్న ఆసనంలోనే మనకి ఈ బడా హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇదేనండి ఈ త్రివేణి సంగమము. ఇక్కడికి మనం వెళ్ళాలనుకుంటే ఇలా బోట్స్ ద్వారా వెళ్ళగలము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.